హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని రవ్వ ప్రసాదం అని కూడా అంటారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేయగలిగే స్వీట్ అండ్ ప్రసాదం అండి ఇది. ఈ కొలతలతో కనుక రవ్వ కేసరి చేస్తే నోట్లో అమృతంలా వెన్నెలా కరిగిపోతుందండి. ఈ రవ్వ కేసరి చేయడం కోసం స్టవ్ మీద బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత అవైలబిలిటీలో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు వేయించుకోవాలండి. ఈ రవ్వ వేగేలోపు పక్కన ఇంకో బర్నర్ మీద 4 కప్పుల పాలను పెట్టుకొని మరిగించుకోవాలి. నేను ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే సాఫ్రాన్ ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్. మీకు కావాలంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేగిన రవ్వలోకి మనం మరగబెట్టుకున్న పాలని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగింది, అలాగే పాలు కూడా బాగా మరిగాయి. ఇప్పుడు రవ్వ ఎక్కడా కూడా ఉండలు కట్టదండి, చక్కగా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు రవ్వని పాలల్లో చక్కగా ఉడికించుకోవాలి. ఇందులో రవ్వని పర్ఫెక్ట్గా వేయించుకొని మరిగిన పాలల్లో ఉడికించుకోవడం ద్వారా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి 1.5 కప్పు పంచదారను వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు. ఇక్కడ పంచదారని అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు బెల్లాన్ని కూడా వాడచ్చండి. ఇప్పుడు ఇందులో కరిగించిన నెయ్యి 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి. నేను సాఫ్రాన్ ఫుడ్ కలర్ వేయడం వల్ల చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. అలాగే నేను ఒక 10 బాదం పప్పుని చిన్నగా సన్నగా తరిగి గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, అయిపోయింది రవ్వ కేసరా. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కదించుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.